వాక్యం మీ ముందుకు తీసుకొస్తుంటున్నాను. దేవునికి స్థలమీయుడి, ఇది టైటిల్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. ఇక్కడ మనకు ఏమర్థమవుతుందనంటే, ఒక అధికారికి ఒక కుమార్తె ఉన్నది, 12 సంవత్సరాల కుమార్తె. ఆమె చనిపోయింది. చనిపోయినప్పటికీ కూడా అధికారి దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, మీరు మాట మాత్రం సెలవిస్తే నా కుమార్తె బ్రతుకుతుందని దేవుని బతిమాలుకుంటున్నాడు. తన హృదయంలో మొదటగా దేవునికి స్థలం ఇచ్చాడు. తర్వాత తన కుమార్తె చనిపోయిన స్థలానికి తీసుకొని వెళ్ళినాడు. అంటే తన ఇంటిలో కూడా దేవునికి స్థలం ఇచ్చాడు. అయితే ఇక్కడ స్థలమీయుడి అంటే అక్కడ అనేక మంది జనసమూహం ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇంకా కొంతమంది వైద్యులు ఉన్నారు, కొంతమంది ఆయా విద్యలు చేసేవారు ఉన్నారు. అక్కడ ఏదైనా ఒక చేస్తే నా కుమార్తె బ్రతుకుతుందేమో అని అక్కడ చాలామందిని ఆయన ఆహ్వానించుకున్నాడు. కానీ దేవుని కోసం ఆయన విన్నాడు, దేవుడు చేసే కార్యాలు విన్నాడు. కాబట్టి యేసుప్రభుల వారు మాత్రమే ఈ కార్యం చేయగలడు అని ఆయన విశ్వాసంతో ఉండి ఆయన వెళ్ళగలిగినాడు. దేవుని దగ్గరికి వెళ్ళి తన హృదయంలో స్థలం ఇచ్చాడు, దేవునికి తన యొక్క ఇంటిలో స్థలం ఇచ్చాడు. అయితే దేవునికి స్థలం ఇవ్వడం ద్వారా అక్కడ కార్యం జరిగింది కదా, మనం చూస్తున్నాం. తన యొక్క కుమార్తెను ప్రభు వెళ్ళి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పి ఆమె చేయి పట్టి ప్రభు లేపగలిగాడు. మరణంలో నుంచి లేపగలిగాడు దేవుడు కదా. అంటే దేవునికి స్థలం ఇవ్వడం ద్వారా మరణం నుంచి లేపబడతారు మొదటగా. రెండవదిగా లూకాసు వార్త 19:5వ వచనంలో ఇక్కడ జక్కయ్యను మనం చూస్తున్నాం కదా. జక్కయ్య ఆశతోటట ఆ యొక్క గ్రామానికి యేసుప్రభుల వారు వెళ్ళినప్పుడు ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి యేసుప్రభుల వారిని చూస్తున్నారట. చూసినప్పుడు అనేక మంది జనసమూహం అక్కడ ఉండగలిగినారు, కానీ యేసుప్రభు ఆ యొక్క చెక్కయ్యను, మేడి చెట్టు ఎక్కిన చెక్కయ్యను చూశాడు. చూసిన వెంటనే యేసయ్య ఏమంటున్నాడంటే, చెక్కయ్య నువ్వు చెట్టు త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండాల్సి ఉన్నది అని చెప్తాడు. ఆ చెప్పిన మాటకు వెంటనే జక్కయ్య త్వరగా చెట్టు దిగి యేసుప్రభుల వారిని తన ఇంటిలోనికి ఆహ్వానించాడు కదా. మొదట తన హృదయంలో స్థలం ఇవ్వడము యేసుప్రభుల వారు చూశారు. తర్వాత అతని ఇంటిలోనికి యేసయ్య వెళ్ళగలిగాడు. కాబట్టి అది ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని దేవుడు అబ్రహాము లెక్కలోనికి అతన్ని తీసుకొని వచ్చాడు. అయితే స్థలం ఇవ్వడం ద్వారా జక్కయ్య ఇంటిలో స్థలం ఇచ్చాడు, తన హృదయంలో స్థలం ఇచ్చాడు. కాబట్టి ఆయన కుటుంబానికి రక్షణ కలిగింది. ఇది రెండవది. మూడవది లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనము. ఒక పరిసయ్యను మనం చూస్తున్నాం కదా, దేవునితో అటు ఇటు ఒక పరిసయ్యను మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిసయ్యనికి కుష్ఠవ్యాధి ఉన్నది. సిమోను, దేవునితో తిరిగే వ్యక్తి సిమోను. అయితే ఆ సిమోనుకి కుష్ఠవ్యాధి ఉండడం వల్ల ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు ఆ సిమోన్ ఏం చేస్తున్నాడంటే, ఏదో ఒక విధంగా యేసయ్యకు నా ఈ కార్యం చేసినాడు కాబట్టి యేసయ్యని నా ఇంటికి ఆహ్వానించాలని ఆయనకు ఆశ అయితే లేదు, కానీ ఏదో ఆ విధంగా యేసయ్యను తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. ఆహ్వానించి అక్కడ ప్రార్థన కూడిక అనేది జరుగుతూ ఉంది. అయితే మనము రెండవది కూడా మనం చూసినట్లయితే అక్కడ పాపాత్మురాలైన స్త్రీ మనకు కనబడుతుంది. పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభుల వారు ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని, సిమోని ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఆమె పరిగెత్తుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసుప్రభుల వారి పాదముల మీద పడి ఏడుస్తుంది కదా. ఏడుస్తూ తన కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుగుతూ ఉంది అక్కడ. అయితే ఆ సిమోన్ అంటున్నాడు, ఈమె ఎటువంటిదో మనకు అందరికీ తెలుసు కదా, ఈయన పాదములు ముట్టుకునేటకు అర్హురాలు కాదు అని అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు అంటాడు, నువ్వు నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈ స్త్రీ వచ్చిన కాడ నుండి తన కన్నీళ్లతో నా పాదములు కడుగుతుంది అని యేసుప్రభుల వారు అంటాడు. అక్కడ మనం చూస్తున్నాం కదా, ఆహ్వానించడం మాత్రమే ఉన్నది, కానీ తన హృదయంలో స్థలం లేదు దేవునికి, తన ఇంటిలో స్థలం లేదు. ఆ యొక్క సిమోనుకు అవిశ్వాసం మనకు కనబడుతుంది. కానీ ఎంతో విశ్వాసంలో ఉన్న ఈ స్త్రీ మాత్రము తన పాపములు క్షమించబడ్డాయని దేవుడు చెప్తున్నాడు. నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఎందుకంటే ఆమె విస్తారమైన ప్రేమ
తన హృదయంలో యేసయ్యకు స్థలం ఇచ్చి తన ఎంతగా ఆరాధించగలిగిందో అది ప్రభుల వారు చూశారు. కాబట్టి ఆమె పాపములన్నీ క్షమించబడ్డాయి. మనము ఇంకో వచనంలో మనం చూస్తే 7 ఒక దయ్యము పట్టిన వ్యక్తినట మత్తయి సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో దయ్యము పట్టిన వ్యక్తి విడిపించగలిగినాడు. విడిపించిన వెంటనేనట ఆ దయ్యము విశ్రాంతి లేక నీరు లేని చోట్ల అనేక స్థలాలలో తిరుగుతుందట. అనేక స్థలాలలో తిరిగినప్పుడు ఏమీ దొరకలేని పరిస్థితిలో ఉన్నప్పుడట మరలా నేను ఇంటికి తిరిగి వెళ్ళి నేను ఖాళీ చేసిన స్థలంలో ఇంటికి తిరిగి వెళ్ళి చూద్దామని వెళ్ళేసరికి ఆ స్థలం ఖాళీగానే ఉంటుందట. ఖాళీగా ఉన్నప్పుడు ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు చూస్తే ఏమీ లేక ఖాళీగా ఉన్నప్పుడట ఖాళీగా ఉన్న స్థలంలోనికి ఈ దయ్యం ఏం చేస్తుందట, మరి 7 చెడ్డ దయ్యాలను తీసుకొని వెళ్ళిపోతుంది. మరి 7 చెడ్డ దయ్యాలను తీసుకొని వెళ్ళిపోయి ఆ ఖాళీగా ఉన్న ఇంటిలోనట నివాసం చేయగలుగుతుందట. ఒకసారి మనం ఆలోచన చేద్దాము. మన హృదయం ఖాళీగా ఉన్నట్లయితే, ఒకవేళ మన ఇల్లు ఖాళీగా ఉన్నట్లయితే, మన ఇంటిలో కానీ మన హృదయంలో కానీ దేవునికి ఒకవేళ నువ్వు స్థలం ఇవ్వకపోతే ఆ వ్యక్తిలో నుంచి దయ్యం ఏ విధంగా వదిలిపోయిందో, మరలా మరి 7 చెడ్డ దయ్యాలను ఏ విధంగా తీసుకొని వచ్చిందో అలాంటి పరిస్థితిలో మనం కూడా ఉండగలుగుతాం. అదేవిధంగా ఒక ధనవంతుని మనం చూస్తూ ఉంటాం కదా, ఒక ధనవంతుని మనం చూస్తూ ఉంటాం. ఆ ధనవంతునికి విస్తారమైన ఆస్తి ఉన్నదట. విస్తారమైన ఆస్తి ఉన్నది. ఆయన ఏమంటున్నాడంటే, నా ధనమును సమకూర్చుకొనుటకు నా కొట్లు సరిపోవడం లేదు, కాబట్టి నేను అనేకమైన కొట్లు కట్టించుకొని నా ధనమును సమకూర్చుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమంటే, ప్రాణమా సుఖించుము, తాగుము, సంతోషించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వెరివాడ, ఈ రాత్రే నీ ప్రాణం నేను అడుగుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఆ ధనవంతునికి ఎంతో ఆస్తి ఉన్నది, కానీ తన హృదయంలో కానీ తన ఇంటిలో కానీ దేవునికి స్థలం లేదండి. ఆస్తికి స్థలం ఉన్నదట, తన యొక్క భూమి సేద్యం చేసి పంటకు స్థలం ఉన్నదట, కానీ దేవునికి మాత్రం స్థలం లేదట. అదంతా సమకూర్చుకొని దేవుడిచ్చిన ప్రాణాన్ని మర్చిపోతున్నాడు. ఆయన మర్చిపోయి దేవునికి స్థలం లేదు అనే పరిస్థితిలో దేవుని పక్కన పెట్టి ఆయనే తన ఇష్టానుసారంగా తినుదాం, తాగుదాం, సుఖించుకుందామని తన ప్రాణంతో ఆయన చెప్పుకుంటే ఏం లాభం అండి? ప్రాణం ఇచ్చిన దేవుడు ఆ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను అంటున్నాడు. ఒకవేళ కనుక మనం దేవునికి స్థలం ఇవ్వకపోతే, దేవునికి కనుక ప్రాధాన్యత మనం ఇవ్వకపోతే, ఇలాంటి పరిస్థితిలో ఒకవేళ దేవుడు మనల్ని అడిగే స్థితిలోనికి మనం వచ్చి ఉంటే అది ఎంతో ఘోరమైన పరిస్థితి అండి. ఒక లోకంలో మనం చూస్తే ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో మనం జీవిస్తుంటున్నాం. చాలా కష్టతరమైన పరిస్థితులు ఇవి. మనం బ్రతికి ఉన్నాము అంటే దేవుని ఒక కృపే. కాబట్టి మనకు ఉన్నది ఇది ఉన్నది నాకు అది ఉన్నదా అని మనం ఎగిరిపడకుండా ఏమీ లేకున్నా కూడా ఉన్నా కూడా మొదటగా దేవునికి స్థలం ఇవ్వడం నేర్చుకోవాలి. మన కుటుంబంలో దేవునికి స్థలం ఇవ్వాలి, మన హృదయంలో దేవునికి స్థలం ఇవ్వాలి. ఇంకో వచనంలో మనం చూసినట్లయితే యోహాను రాసిన పత్రికలో దేవుడు అంటున్నాడు కదా, 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, కలవరపడనీయకుడి, మీ హృదయాలను కలవరపడనీయకుడి అని అంటున్నాడు. ఎందుకు అనంటే, దేవుని యొద్ద అనేక నివాసములు ఉన్నాయి కదా. మన హృదయాలను ఒకవేళ కలవరపరచకుండా మన హృదయంలో దేవునికి స్థలం ఇచ్చి దేవుని ఆహ్వానించుకొని దేవుని కనుక ఆరాధించి దేవునినే మనము పూజించినట్లయితే మన హృదయాలు ఎప్పుడు కలవరపడద్దండి. ఎందుకనంటే ఆయన మన కొరకు వెళ్ళి అక్కడ అనేకమైన నివాసములు ఏర్పరచగలిగినాడు కదా, అనేకమైన నివాసాలు ఏర్పరచగలిగినాడు. కాబట్టి మనము ఆ స్థలంలో ఉండాలి అని అంటే నువ్వు నేను ఏమి చేయాలంటే మన జీవితాలలో దేవునికి మొదటగా స్థలం ఇవ్వాలి. దేవునికి స్థలం ఇచ్చినప్పుడట దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడట. మనం చూస్తున్నాం కదా అండి. మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క అధికారి కుమార్తె మరణం నుంచి లేపబడ్డది దేవునికి స్థలం ఇచ్చిన వెంటనే కదా. రెండవదిలో మనం చూసినట్లయితే ఆ యొక్క జక్కయ్య కూడా ఆ హృదయంలో స్థలం ఇచ్చాడు, తన ఇంట్లో స్థలం ఇచ్చాడు. కాబట్టి తన కుటుంబం అంతా రక్షించబడ్డది. ఆ యొక్క పాపాత్ములైన స్త్రీ సిమోను ఆహ్వానించాడు దేవుని, కానీ తన ఇంటిలోనికి తన హృదయంలోనికి దేవునికి స్థలం లేకుండా చేసుకున్నాడు. కాబట్టి ఏ విధంగానైతే ఆయన కోల్పోయినాడో ఆ యొక్క పాపాత్ములైన స్త్రీ పాపములు క్షమించబడ్డట్టు. మన దేవుని స్థలం ఇస్తే మన యొక్క జీవితాలలో గొప్ప గొప్ప మేలు మనం చూడగలుగుతాం. దేవునికి స్థలం ఇచ్చి చూడండి ఒక్కసారి. ఈ లోకంలో ఉన్న వాటిని కాదండి, లోకాశలు ఇవన్నీ కాదు, కానీ
మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దేవుడు ఎంతగానో హెచ్చించేవాడుగా ఉన్నాడు. కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక.